దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ సత్యస్థాపన థర్డ్ పార్ట్ మీకు మెననైట్ కాన్ఫరెన్స్ సంబంధించిన సిరీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నేను పాస్ ఆన్ చేస్తున్నాను షార్ట్ వీడియోస్లో గమనించండి. దేవునికి మహిమ కలగడానికి మన కాన్ఫరెన్స్లో సత్యానికి స్తంభాలుగా ఉండాల్సిన మన కాన్ఫరెన్స్ మరొకసారి అసలు వాస్తవాలు తెలుసుకోవడానికి అడ్హాక్ కమిటీ సెక్రటరీగా నేను గంధం పాల్ మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ఈ ప్రజెంటేషన్లో ఫస్ట్ ఒక ప్రశ్న తోటి మనం స్టార్ట్ చేద్దాము. మీరందరూ కూడా దీన్ని క్వశ్చన్ చేసుకోండి. కల్వరకొండ మీద పెట్టిన ఈ మీటింగ్ ఫేక్ జనరల్ బాడీ మీటింగ్ పెట్టింది కదా, ఒకవేళ ఆ మీటింగ్ కరెక్ట్ అయితే గత 40 సంవత్సరాల నుండి డాక్టర్ ఆర్నాల్డ్ చేసిన మీటింగ్స్ తప్పెట్లయితుంది చెప్పాలి. డాక్టర్ ఆర్నాల్డే కరెక్ట్ అయితే మీరు కూడా కరెక్ట్ అవుతారు. మరి అప్పుడు అందరూ కలిసి అయిపోతుంది కదా. అందుకే అన్నమాట చాలా మంది నేను వాడిన కొన్ని పదజాలాన్ని బట్టి ఇష్టపడతలేరు. కొంతమంది ఏమో చాలా సంతోషపడి ఫీడ్బ్యాక్ ఇచ్చింది, కరెక్ట్ పదం వాడుతున్నాను అని. కానీ నేను క్యాలిక్యులేటెడ్గా వాడిన పదం ఏంటంటే భ్రష్టత్వంలో ఏకత్వం అని రాసిన. నేను దేవుని సేవకులు పెద్దోళ్ళు వీళ్ళందరికీ ఇంత హార్ష్గా వాడడం అవసరమా అనుకుంటే ఇంతకంటే ఘోరమైన ఫ్యాక్ట్స్ ఉన్నాయి. అవి ముందల సత్యస్థాపన అని ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్స్లలో మీకు అంతా అర్థమవుతుంది. కాన్ఫరెన్స్ సరి చేయాలన్నప్పుడు రెసిస్టెన్స్ అనేది వస్తుంది. రెసిస్టెన్స్ టు చేంజ్ అంటారు అనమాట. సో మన సంఘాలన్నీ కూడా ఆత్మీయ సంబంధంగా కానీ మన కాన్స్టిట్యూషన్ పరంగా కానీ ఆర్డర్లీ లేకపోవడము, ప్రాపర్ ఆర్డర్లో ఉండాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు వచ్చే రెసిస్టెన్సే ఇది మాట, అంతకంటే ఎక్కువ ఏం లేదు. కాబట్టి గమనించండి, మంచిది. ఇప్పుడు విల్ గో ఇన్ టు ద వీడియో ప్రజెంటేషన్. మన కాన్స్టిట్యూషన్ ఏ విధంగా అసలు ఉన్నది, ఈ ఫేక్ జీసీ వాళ్ళు వాడిన కాన్స్టిట్యూషన్ ఏంటో మీ ముందు ఉన్నది, గమనించండి. షార్ట్గా వీళ్ళంత వరకు నేను తక్కువ టైంలో చెప్తాను. తర్వాత ఇది కాపీ నేను ఆన్లైన్ గ్రూప్లో కూడా చేస్తాను. ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉంటే కూడా వాట్సాప్ గ్రూప్ ది నంబర్ ఉన్నది, ప్లస్ ఎన్బి ఇండియాది యూట్యూబ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు దీని ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ గ్రూప్లో ఉంటుంది. మెననైట్ సంబంధించిన అన్ని గ్రూప్లలో కూడా వేయడానికి ప్రయత్నం చేస్తాము. మంచిది. ఇక్కడ మీరు అందరికీ స్క్రీన్ కనబడుతుంది. 2006లో డాక్టర్ ఆర్నాల్డ్ కొత్త కాన్స్టిట్యూషన్ కాన్ఫరెన్స్ కు ప్రత్యక్షం చేసిండు. ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారమే ఇప్పుడున్న ఫేక్ జీసీ కూడా ఫాలో అవుతుంది. అయితే అదే తప్పు అంటే దాంట్లోకి వెళ్ళి ఉన్న తప్పులోకి వెళ్ళి ఇంకో తప్పు చేస్తూ వీళ్ళు ఇంకొక కమిటీ తయారు చేసుకుంటూ ఆ విషయం చెప్తాను నేను. తర్వాత వీళ్ళు కంక్లూడ్ ఎందుకంటే ఈ కాన్స్టిట్యూషన్లో 2006లో ఫామ్ అయింది. ఇది మొదటి నుంచి కూడా ఈ తప్పుల తరక ఎందుకు అంటున్నామంటే ఇది లీగల్గా తప్పున్నది, వాక్య ప్రకారం తప్పున్నది, మన మెననైట్ సొసైటీస్ యాక్ట్ ప్రకారం తప్పున్నది. ఇది ఒకసారి చూడండి. తర్వాత దీని లాస్ట్ పాయింట్లో నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద ప్రాపర్టీస్ ఓన్డ్ అండ్ మేనేజ్ బై ఏఎంబి మిషన్ వర్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ 1976 బై కోర్ట్ ఆర్డర్. ఈ మదురై కోర్ట్ ఆర్డర్ గురించి చెప్తున్నారు అనమాట. దాని ప్రకారం ఏముంటుందంటే యాజ్ సచ్ ద జీసీ ఈజ్ ద ఓనర్ అండ్ మేనేజర్ ఆఫ్ ఆల్ చర్చెస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ అంట. చర్చిల్ ఇన్స్టిట్యూషన్స్ కి జీసీ ఓనర్ అండ్ మేనేజర్ అంట. ఎంబీపీఏ ఈజ్ ద ఓనర్ అండ్ మేనేజర్ ఆఫ్ ఆల్ ప్రాపర్టీస్ ఫార్మల్లీ ఓన్ బై ఏఎంబి అని అంటారు. దీని అంత భయంకరమైన మిస్టేక్ ఇంకా లేదన్నమాట. దీని గురించి నేను లాస్ట్ క్లోజింగ్ అప్పుడు చెప్తాను. ఫస్ట్ ఓపెన్ ఇంట్రడక్షనే తప్పు రాసింది అనమాట. ఎంబీపీఏకు అసలు ఓనర్షిప్ రైట్స్ ఉండవు అనే దానికి నేను ఆ కోర్ట్ ఆర్డరే మనకు ఆధారం ఉంటుంది. ఈ ఫేక్ ఇది కాన్స్టిట్యూషన్ సొసైటీస్కి సబ్మిట్ చేయడానికి కూడా డాక్టర్ ఆర్నాల్డ్ ట్రై చేసిండు, సబ్మిషన్ కాలేదు. సొసైటీ యాక్ట్ ప్రకారం కూడా అమెండ్మెంట్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ చేయాల్సి వస్తుంది. దాన్ని ఎట్లా పడితే అట్లా రాసుకొని పోవడం వల్ల అయ్యేది కాదు. అయితే దీన్ని చేసినప్పుడు ఉన్న ప్యానెల్లో ఉన్న మెంబర్స్ వీళ్ళు. దాంట్లో ఇప్పుడు ప్రస్తుతం డాక్టర్ ఆర్నాల్డ్, ఆర్ఎస్ లెమ్యూల్, రెవరెండ్ మనోజ్ జోయల్ అండ్ కేవీ పురుషోత్తమ నలుగురే ఉన్నారు. మిగతా వాళ్ళు లేరు మన మధ్య. ఇప్పుడు దీంట్లో నేను ఇది స్కూల్ త్వరగా కంప్లీట్ చేస్తాను నేను. కాకపోతే ఎక్కడెక్కడ భయంకరమైన లీగల్ కానీ స్పిరిచువల్గా మన బైబిల్ ప్రకారం కానీ సొసైటీలో ఏవి తప్పు ఉన్నాయో అవి మీకు ఈజీగా అర్థం కావడానికి చూపిస్తున్నాను నేను. అయితే ఇక్కడ గవర్నింగ్ కౌన్సిల్లో మెంబర్ కావాలంటే బేసిక్ యూనిట్ ఏంటంటే మన చర్చ్ అన్నమాట. వితౌట్ చర్చ్ దెర్ ఇస్ నో గవర్నింగ్ కౌన్సిల్.
అన్ని చర్చెస్ కలిసిందే గవర్నింగ్ కౌన్సిల్. అందుకే కాన్ఫరెన్స్ ఆఫ్ మెన్ అండ్ బ్రెథరన్ చర్చ్ ఆఫ్ ఇండియా. కాన్ఫరెన్స్ అంటేనే అర్థం అది. అయితే ఈ అర్థాన్ని డిఫీట్ చేస్తూ ఏం రాసిందంటే, ఒక మెంబర్ డెఫినేషన్ ఆఫ్ ఏ మెంబర్ ఏంటంటే, ఎనీ మెంబర్ ఆఫ్ ఎనీ ఎంబీ చర్చ్ ఆర్ ఫీల్డ్ అసోసియేషన్ కెనాట్ క్లెయిమ్ టు బి ది మెంబర్ ఆఫ్ ద సొసైటీ అంటే, జస్ట్ బికాజ్ ఈజ్ ఎ మెంబర్ ఇన్ ఎంబీ చర్చ్ ఆఫ్ ఇండియా అంటే ఒక సంఘంలో మెంబర్ అయినంత మాత్రాన ఈ సొసైటీలో మెంబర్ కాదంటుంది. ఇది భయంకరమైన తప్పు అన్నమాట. అటువంటిప్పుడు డాక్టర్ ఆర్నాల్డ్ ఏడికెళ్ళి వచ్చింది, ఏదో చర్చ్ మెంబర్ కానీ అసలు ఎట్లా వస్తారు? ఈ డెలిగేట్స్ అందరు చర్చ్లోకి వెళ్ళి రావాలి కదా. అటువంటిప్పుడు చర్చ్ మెంబరు జీసీ మెంబర్ కాదని ఎట్లా అంటారు అసలు? అదే బేసిక్ యూనిట్ అన్న. సో ఇక్కడ తప్పు, ఇదంతా రాంగ్ ఇంటర్ప్రిటేషన్. ఇంకొకటి, ఈ కాన్స్టిట్యూషన్ ని అమెండ్ చేసినప్పుడు ఉన్నారు వాళ్ళ ఏ ఒక్కరు కూడా లీగల్ గా కానీ సోషల్ గా కానీ వీళ్ళకి సబ్జెక్ట్ ఉన్న కాదు, సేవలో ఇన్వాల్వ్ అయినారు సేవకుంది. సో వీళ్ళకి లా ఏం తెలుస్తుందని వీళ్ళని ప్యానల్ పెట్టేసి ఎట్లా పడితే అట్లా చేసిన, అందుకనే ఇది రిజెక్ట్ అవుతుంది. సరే, ఒకవేళ టైంని బట్టి మనము కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసి బెటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది, చేయొచ్చు. కానీ ఈ విధంగా ఇమ్మెచ్యూర్ పీపుల్ హు ఆర్ హ్యావింగ్ నో గ్రిప్ ఆన్ ది సబ్జెక్ట్, వీళ్ళతోటి మనం కాన్ఫరెన్స్ ముందుకు తీసుకోబోలేము. ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయి నేను కొంచెం షార్ట్గా చెప్తానండి, మరీ భయంకరంగా ఇప్పుడు ఉన్నాయి. ఈ దీంట్లో ఎగ్జిక్యూటివ్ కమిటీ షెల్ బి హెడెడ్ బై ప్రెసిడెంట్ హూ షెల్ బి ద మోడరేటర్ ఆఫ్ ద కాన్ఫరెన్స్ ఆఫ్ ఎంబీ చర్చ్ ఆఫ్ ఇండియా. ఇదనమాట, మోడరేటర్ గా ఉంటాడు. ఆయనకు వైస్ ప్రెసిడెంట్స్ ఎక్కువ, ఎంతమంది అంటే అంతమంది ఉండొచ్చు అని పెట్టుకున్నాడు అనమాట. ఇక్కడ ఏం రాసిందంటే, ఫంక్షన్స్ ఆఫ్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ దాంట్లో ద ప్రెసిడెంట్ యాజ్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని పెట్టుకున్నాడు. ప్రెసిడెంట్ సిఇఓ అనేది కూడా పెట్టిండు, రెండు డిజిగ్నేషన్స్ పెట్టిండు అనమాట. సో సిఇఓ ఏం డిసైడ్ చేస్తాడో అది బోర్డులో ఉన్న ట్రాన్స్ఫర్లు కానీ అపాయింట్మెంట్స్ అని కూడా ఈ క్లాజ్ లో ఉన్నది కాబట్టి, ఈ ఫంక్షన్స్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ కమిటీలో సిఇఓ అని, ఎగ్జిక్యూటివ్ లో ప్రెసిడెంట్ ఉంటాడు, ప్రెసిడెంట్ రోల్ మోడరేటర్ గా ఆయన సిఇఓ అంట. సిఇఓ అని ఇప్పుడు ఆయన ప్రతి అపాయింట్మెంట్స్ అన్ని కూడా, ప్రతి బోర్డు నుంచి కూడా చేసిన అన్ని కూడా ప్రపోజల్స్ పెట్టినప్పుడు వీళ్ళు యాక్సెప్ట్ చేయాలి. ఒకవేళ వీళ్ళకి నచ్చిన వాళ్ళు లేకుండా ఎవరైనా వేరే వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఉంటే వాళ్ళు రిటర్న్ పంపిస్తారు. పంపించినప్పుడు ఆ బోర్డు వాళ్ళు మళ్ళీ సేమ్ వాళ్ళని పంపిస్తే వీళ్ళు వాళ్ళని పక్కకు పెట్టేసి వీళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళని పెట్టుకోవచ్చు అనమాట. ఇండైరెక్ట్లీ ఎట్లుందంటే, గవర్నింగ్ కౌన్సిల్లో ఈ ప్రెసిడెంట్ అండ్ గవర్నింగ్ కౌన్సిల్ ఉన్న కమిటీ వాళ్ళు ఎవరు అనుకున్న వాళ్ళే బోర్డ్స్లలో కానీ ఎంప్లాయ్మెంట్లో కానీ వాళ్ళే ఉండాలి. వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళు ఉంటే ఇది రాసినాడు. The second recommendation is the same as the first one. The executive committee shall have the veto and can make alternate appointment. సో వాళ్ళకి నచ్చని వాళ్ళు ఉంటే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు, మళ్ళీ వాళ్ళని అపాయింట్ చేసుకోమని ఒప్పుకోవాలంటే వాళ్ళని పక్కకు పెట్టేసి ఇష్టం ఉండదని తీసుకోవచ్చు అన్నమాట. ఇది భయంకరమైన ఇల్లీగాలిటీ, ఆటోక్రాటిక్ అడ్మినిస్ట్రేషన్ అనమాట. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా చీఫ్ జస్టిస్ ఉంటే వాళ్ళని పక్కకు పెట్టేసి మోడీ ఆయన గవాస్ నుండి పెట్టుకొని ఎలక్షన్ మొత్తం బుల్డోజ్ చేస్తున్నట్టు సేమ్ పద్ధతి వీడు ముందే మనలో ఆలోచించి పాటిస్తుంది అనమాట. ఈ పనికిమాలిన ఈ కాన్స్టిట్యూషన్ ని ఇప్పుడున్న ఫేక్ జీసీ వాళ్ళు ఫాలో అవుతారు. దీంట్లో కూడా తప్పులు కొన్ని చేస్తున్నారు. అసలు అంత ఇమ్మెచ్యూర్ పీపుల్ ఉన్నారు వీళ్ళు. మన సేవకులు కాకుండా మన బైబిల్ కాలేజీ పక్క పెట్టి అడ్మినిస్ట్రేషన్ లో దిగిందారు అనమాట. ఇక్కడ చూడండి, ఇంకా ఇప్పుడు గవర్నింగ్ కౌన్సిల్ కమిటీ మెయిన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఇది ఒకటి. ఇట్ షల్ స్క్రూటినైజ్ ద లిస్ట్ ఆఫ్ డెలిగేట్స్ టు ద జనరల్ బాడీ అండ్ షల్ రికమెండ్ ఎలిజిబుల్ మెంబర్స్ ఫర్ ద యాక్సెప్టెన్స్ ఆఫ్ ద జనరల్ బాడీ. ఏదో ఒక జనరల్ బాడీ ఇప్పుడు ఉన్నది అనుకోండి, ఆ జనరల్ బాడీలో ఉన్నప్పుడు వీళ్ళు స్క్రూటినైజ్ చేసి మళ్ళా వాళ్ళని ఎవరో డెలిగేట్స్ వాళ్ళని యాక్సెప్ట్ చేయడానికి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ జనరల్ బాడీ అప్రూవ్ చేస్తారు అంతే. సో స్క్రూటినీ చేసేది గవర్నింగ్ కౌన్సిల్. స్క్రూటినీ చేసినప్పుడు గవర్నింగ్ కౌన్సిల్ డెలిగేట్స్ వాళ్ళకి నచ్చిన వాళ్ళనే రాణిస్తారు, వేరే వాళ్ళని రానిస్తారు. అసలు ఈ పని చేయాల్సింది సిఆర్సి. సో సిఆర్సీని డిలీట్ చేసేసింది. సిఆర్సీని డిలీట్ చేసే రైట్స్ అసలు గవర్నింగ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ లో లేవు. ఆ రైట్స్ స్టాండింగ్ కమిటీస్ అని ఉంటాయి, వాటిని చేంజ్ చేయడానికి వీలు లేదు. ఇట్ ఈస్ లైక్ ఎ మేజర్ వింగ్ ఆఫ్ దిస్ కాన్ఫరెన్స్. కాన్ఫరెన్స్ లో కాన్స్టిట్యూషన్ ఇంటర్ప్రిట్ చేయాలన్నా, వాక్యాన్ని ఇంటర్ప్రిట్ చేయాలన్నా, డెలిగేట్స్ ని స్క్రూటినీ చేయాలన్నా ఈ రెస్పాన్సిబిలిటీ సిఆర్సీ తీసుకుంటుంది. గవర్నింగ్ కౌన్సిల్ కి అవుట్ సైడ్ ఉండి మన ఎలక్షన్ కమిషన్, మన జ్యుడిషియరీ లాగా మన కాన్స్టిట్యూషన్ పని చేయాల్సింది సిఆర్సీ. సో ఎవరికి ఎట్లా పడతాట నడిపించిండు 40 ఏళ్ళు, మళ్ళీ ఇంకో 40 ఏళ్ళు ఇటువంటి పనికిమాలను వచ్చి ఇప్పుడు నడిపిద్దామని ఈ కాన్స్టిట్యూషన్ పట్టుకుంటూ దీంట్లోకి కూడా మిస్టేక్స్ చేస్తున్నారు అనమాట.
సో అందుకనే ఇప్పుడు భ్రష్టత్వంలో ఏకత్వం ఎందుకంటే డాక్టర్ ఆర్నాల్డ్ చేసింది మంచిది కాదనుకుంటే మళ్ళీ ఇదే ఇటువంటి మళ్ళీ ఫూలిష్ కమిటీస్ వేసుకుంటే తిరుగుతా ఉన్నారు. ఎట్లయినా దేవుని సేవలు ఒక్కొక్కరు 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్నారు కాబట్టి తెలిసిన పాస్టర్లందరినీ పట్టుకొని గుంపులు తిరుగుకుంటా మాకే మెజారిటీ ఉంది, సంఘాలన్నీ మాది ఉన్నాయి అనుకుంటారు. ఇప్పుడు దీన్ని ప్రూవ్ చేయాల్సి వస్తుంది. రేపు కోర్టులో పోయినప్పుడు వీళ్ళు విత్ అఫిడవిట్ దే హ్యావ్ టు ఫైల్. అందుకని 9 మంది ముఖ్యమైన వాళ్ళ మీద చేసిన వాళ్ళే కలిసి మొత్తం కాన్ఫరెన్స్ నాశనం చేయడానికి ఇప్పుడు ఒక ఫేక్ జీసీ తయారు చేసుకున్నారు. క్వాలిఫికేషన్స్ చూడండి, కొంచెం హార్డ్గానే అనిపించినా కూడా బుద్ధి లేని పని చేసినప్పుడు పెద్దోళ్ళైనా తప్పదు పరిస్థితి. క్వాలిఫికేషన్స్ ద మెంబర్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ. ఎగ్జిక్యూటివ్ కమిటీలో క్వాలిఫికేషన్స్ అంటే అబోవ్ 45 ఇయర్స్ ఉండాలంట. 45 ఇయర్స్ అబోవ్ ఉండాలనేది కాన్స్టిట్యూషన్ లో సొసైటీ యాక్ట్ లో పెట్టి బ్యారియర్ క్రియేట్ చేయడము ఇల్లీగల్ అన్నమాట. సొసైటీ యాక్ట్ ఒప్పుకోద్దు దానికి. అసలు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా పార్లమెంట్ లో ఇప్పుడు లోక్సభలో ప్రైమ్ మినిస్టర్ కావాలంటే 25 ఇయర్స్ అబోవ్ ఉంటే సరిపోతుంది. అదే లోక్సభలో ఎన్నుకోబడకుండా ఉత్తర రాజ్యసభ నుంచి నామినేటెడ్ పర్సన్ ఇప్పుడు మన్మోహన్ సింగ్ లాంటి ఆయన ప్రైమ్ మినిస్టర్ చేయాలంటే 30 సంవత్సరాలు అబోవ్ ఉంటే సరిపోతుంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా 35 సంవత్సరాలు అబోవ్ 35 ఇయర్స్ క్వాలిఫై అయిపోతారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అసలు ఏసఐనే అంటే ఇప్పుడు మనం జీసీలో ఏసఐ పనికిరాడు అనమాట. అటువంటి తెలివి తక్కువ ఫెలోస్ ఈ కాన్స్టిట్యూషన్ తయారు చేసి ఇది ఫాలో కాకుండా దీన్ని కూడా డిబేట్ చేసింది. దీంట్లో చూడండి క్వాలిఫికేషన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో 3rd పాయింట్ కాకుండా 4th పాయింట్ చూడండి. సబార్డినేట్స్ వర్కింగ్ ఇన్ ఎనీ ఇన్స్టిట్యూషన్ అండర్ ద గవర్నింగ్ కౌన్సిల్ ఆర్ నాట్ ఎలిజిబుల్ బట్ దే షల్ బికమ్ ఎలిజిబుల్ ఆఫ్టర్ రిటైర్మెంట్ ఫ్రమ్ ద రెస్పెక్టివ్ ఇన్స్టిట్యూషన్స్ అండర్ ద గవర్నింగ్ కౌన్సిల్. సో గవర్నింగ్ కౌన్సిల్లో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ లో పనిచేసేటోళ్ళు గవర్నింగ్ కౌన్సిల్లోకి రావడానికి ఎలిజిబుల్ కాదు, వాళ్ళు రిటైర్ అయినాక ఎలిజిబుల్ అని అంటారు. ఇప్పుడు ఈ క్లాజ్ ప్రకారం ఐపీ ఆశీర్వాదం పనికి రావడం. ఈ దొంగ కాన్స్టిట్యూషన్ ప్రకారం కూడా ఐపీ ఆశీర్వాదం డిస్క్వాలిఫై అవుతుంది. మరి ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది? ఇప్పుడు ఆడ కలవరకొండ మీద కూర్చున్న వాళ్ళకి ఎవరికైనా అసలు ఏమైనా చదువుతున్నారా, లేకపోతే భయం ఉందా, దేవుని భయం ఉందా, కాన్స్టిట్యూషన్ ని సరి చేద్దామనే ఆలోచన ఉన్నదా? ఇట్లా ఎట్లా పడతారు గుంపులు పోయి ఇట్లా చేసుకుంటున్నారు. అండ్ ఇటువంటి చేసే ఈడియట్స్ మా అంత తిరిగేటోళ్ళందరూ కూడా కాన్ఫిడెన్స్ అంతా నాశనం చేస్తుంది. దేవునికి వ్యతిరేకమైన పని తప్ప ఈ ఫేక్ జీసీ చేసేది ఇంకేది. జాగ్రత్తగా గమనించండి. ఇది రోషమే పర్సనల్గా ఎవరి మీద లేదు, కానీ దేవుని పనుని ఇంత నిర్లక్ష్యం చేసుకుంటే తమాషా చేస్తుంటే చూసుకుంటే ఊరుకోనికి లేదు. ట్రెజరర్ కూడా చూడండి, ట్రెజరర్ తర్వాత చెప్తాను నేను. ట్రెజరర్ అకౌంట్స్ అన్ని చూసుకోవాలి, ప్రెసిడెంట్ అండ్ ట్రెజరర్ కో సిగ్నిటరీస్ ఉండాలని. యాక్చువల్గా సొసైటీస్ యాక్ట్లో జనరల్గా ఎట్లుంటుంది అంటే ట్రెజరర్ విల్ బి ద మెయిన్ సిగ్నిటరీ, కో సిగ్నిటరీస్గా ఐదర్ ప్రెసిడెంట్ ఆర్ సెక్రటరీ ఉంటారు. కానీ మన దాంట్లో ప్రెసిడెంట్ ఒక్కరిని పెట్టినారు, సెక్రటరీని పక్కకు పెట్టి బ్యాంక్ అకౌంట్ ట్రెజరర్ అండ్ ప్రెసిడెంట్ ఇద్దరు చేస్తాను. మళ్ళీ ఇంకో దగ్గర ఏం రాసిందంటే కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్లో ఒకవేళ ఎమర్జెన్సీస్ ఉన్నప్పుడు విత్ ద రిజల్యూషన్ ప్రెసిడెంట్ కెన్ అలోన్ హ్యాండిల్ ద ఫైనాన్సెస్ అని అదొకటి క్లాజ్ పెట్టినారు. ఎందుకంటే అట్లా పెట్టబట్టి ఇప్పుడు డాక్టర్ ఆర్నాల్డ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ పైసలు ఎత్తుకున్నాడు అంటే ఈ క్లాజ్ తోటి ఎత్తుకున్నాడు, కానీ ఈ కాన్స్టిట్యూషన్ పనిచేయదు. సో ఇది కూడా సొసైటీస్ యాక్ట్ ఒప్పుకోద్ది దీన్ని. సో ఇటువంటి డీవియేషన్స్ ఉన్నాయి. టైటిల్ ఆఫ్ ప్రాపర్టీ, దీనికి చాలా టైం, దీనికి సపరేట్గా నేను ఎంబీపీఏకు అసలు ఏం పవర్స్ ఉన్నాయి, జీసీకి ఎంబీపీఏకి ఏమేమి లింక్స్ ఉన్నాయి, అవన్నీ నేను తర్వాత సపరేట్గా ఇంకొకటి చెప్తాను. మిడ్నైట్ కాన్ఫరెన్స్ బాగోగులు చూడాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. ఈ ఆధారాలతోటే ప్రాపర్టీస్ ప్రొటెక్ట్ అవుతుంది. ఎంబీపీఏలో ఉన్న క్లాజెస్, జీసీలో ఉన్న క్లాజెస్ని బట్టే అడ్హాక్ కమిటీ ఇప్పుడు ప్రాపర్టీస్ని సమర్థవంతంగా గత 5-6 ఏళ్ల నుండి ఆపగలుగుతున్నాం. అంతకుముందు 10-15 సంవత్సరాలు కూడా మెనోనైట్ బేసిక్ ఫండమెంటల్ మెంబర్స్గానే ఆపగలిగి వీలైంది. ఒకవేళ ఇదే కాన్స్టిట్యూషన్ ఎఫెక్టివ్ ఉంటే మాత్రం అసలు ఈ ప్రాపర్టీస్ ప్రొటెక్ట్ కాకపోతుంది. ఈ ఎంబీ బోర్డ్ ఆఫ్ ఎవాంజలిజం అండ్ చర్చ్ మినిస్ట్రీస్ అన్నాయి, వీళ్ళ ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి. సో ఈ చర్చ్ మినిస్ట్రీస్లో ఉన్నోడే ఇప్పుడు ఫేక్ జీసీకి కన్వీనర్గా ఉన్నాడు, బోర్డ్ ఆఫ్ ఎవాంజలిజం కన్వీనర్ అని మధు కన్వీనర్. అందుకని ఇప్పుడు ఆ క్రిమినల్కి అయ్యే కేసెస్లో కూడా హీ హాస్ టు రెస్పాండ్ అన్నమాట. తెల్లోళ్ళకి ఇవన్నీ ఏం తెలిస్తే వాళ్ళకందరూ పోతుంది దేవుని సేవకులు అని చెప్పేసి వాళ్ళని మోసం చేసి ఏది పడుతుంది రాసుకుంది. బ్యాంక్ అకౌంట్ చూడండి, ఇక్కడ ఆపరేషన్ ఆఫ్ ద అకౌంట్ ఇన్ జనరల్ షెల్ బి డన్ జాయింట్లీ బై ద ప్రెసిడెంట్ అండ్ ద ట్రెజరర్. హవెవర్ డిపెండింగ్ ఆన్ ద ఎమర్జెన్సీస్ ఆఫ్ ద సిచ్యువేషన్ యాజ్ రిజాల్వ్డ్ బై ద ఎగ్జిక్యూటివ్ కమిటీ ద ప్రెసిడెంట్ మే బి సోల్ సిగ్నటరీ అని పెట్టి. దిస్ ఈజ్ ఇల్లీగల్. డాక్టర్ ఆర్నాల్డ్ అంతా చేతిలో పెట్టుకోవడానికి ఇది చేసింది. దాని గురించి నేను చెప్తాను. మెనోజువల్
ట్రెజరర్ గా ఉన్నప్పుడే పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫైన్స్ అని ఎత్తుకున్నారు. ట్రెజరర్ గా ఈయన చేసిండు, ప్రెసిడెంట్ గా ఆయన చేసిండు, అంతా నేను సపరేట్ గా ఇంకొకటి రిలీజ్ చేస్తాను వీడియో. ఎలక్షన్స్ చూడండి, ఐపీ ఆశీర్వాదం ఫేక్ జీసీ క్లెయిమ్స్ టు హ్యావ్ ఫాలోడ్ దిస్ క్లాజ్. ఈ క్లాజ్ ప్రకారం ఐపీ ఆశీర్వాదం వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్ పెట్టుకున్నాం అంటున్నారు. Elections to the Governing Council of the Comprehensive Hindu Church of India shall be held as far as possible on consensus reached by the members. In the absence of consensus, members, officers may be elected either by show of hands or by secret ballot. దీని ప్రకారం మేము చేసినామని ఇప్పుడు ఐకామ్ వాళ్ళని మిస్లీడ్ చేస్తా ఉన్నారన్నమాట. ఈ కన్సెన్సస్ వచ్చిందా లేదా అసలు అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? ఒకవేళ కన్సెన్సస్ వచ్చింది అనుకుంటే అన్ని ఏ చర్చ్లను ఇన్వైట్ చేసింది వీళ్ళు? కలవరకొండ మీద రావడానికి ఎన్ని చర్చెస్ కి లెటర్స్ పోయినాయి, నోటీస్ పోవాలన్నది గవర్నమెంట్ అసలు జనరల్ బాడీ కన్నప్పుడు ఇన్ఫర్మేషన్ లేకుండా ఎట్లా కండక్ట్ చేస్తారు? ఇటువంటి ఫూలిష్ కమిటీ ఈ ఫేక్ జీసీ అన్నమాట. అందుకనే రాష్ట్రం భ్రష్టత్వానికి హైయెస్ట్ లెవెల్లో ఉన్నది. వీళ్ళందరూ మన దేవుని సేవకు, మరి ఏమన్నారు వీళ్ళని? ఈ కోరం అనేది చూడండి, దీని అర్థం చెప్పడానికి వాటికి మంచి అవార్డు ఇవ్వచ్చు. ఏ సింపుల్ మెజారిటీ ఆఫ్ మెంబర్స్ ప్రెసెంట్ అండ్ ఓటింగ్ షెల్ కాన్స్టిట్యూట్ ద కోరం. ఇది ఒక 10 సార్లు చదవండి, ఎవరైనా లాయర్లను అడగండి, ఇంత ఈడియాటిక్ స్టేట్మెంట్ ఇంకేది ఉంటుందా? దీని అర్థం ఏంది అసలు? కోరంకి ఇట్లా రాస్తాడా ఈ క్లాజ్? సింపుల్ మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ ప్రెసెంట్ అంటే ఏ గుట్ట మీద చెట్టు కింద ఎవడు పడతాడు కూర్చొని ఆడ వచ్చిన వాళ్ళే మెజారిటీ అని చెప్పేసి వాళ్ళు ఓటింగ్ చేసుకుంటే కోరం అయిపోతుందా? ఒక మీటింగ్ అంటే ఇట్లుంటుంది అసలు ఒరిజినల్ మెజారిటీ కాన్స్టిట్యూషన్ ప్రకారము ప్రతి ఫీల్డ్ నుంచి 5 రావాలి. 5 ఇట్లా 3 క్లర్జీ ఉంటారు, 2 లేటీ ఉంటారు. వీళ్ళందరూ వచ్చిన దాంట్లో 2/3 ఆఫ్ పీపుల్ ఉండాలి. గవర్నమెంట్ జనరల్ బాడీ మీటింగ్ కాల్ఫర్ చేయకముందు అట్లీస్ట్ 1 month ముందర నోటీస్ ఇవ్వాలి. 15 days ముందు నోటీస్ వాళ్ళకి రీచ్ అయ్యి ఉండాలి. ఏ పడితే అట్లా పట్టుకొని మీటింగ్లు పెట్టుకుంటూ కూర్చున్నారు అన్నమాట. అండ్ లా తెలియని ఇగ్నోరెంట్ ఫెలోస్ అందరు కలిసి ఇప్పుడు ఉరుకులాడుతా ఉంది, కాన్ఫరెన్స్ ఉద్ధరిస్తాం. టు ఆబ్టైన్ సర్టిఫికేట్ విదిన్ 30 days ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్. అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఈ కాన్స్టిట్యూషన్ ఎందుకు ఇల్లీగల్ అంటే ఆర్డినల్ పెట్టింది 2006. ఏదైనా అమెండ్ చేసినప్పుడు రిజిస్ట్రేషన్, అందుకనే దీనికి మేము నెక్స్ట్ చూపిస్తాను మీకు. అది కూడా డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ దగ్గర కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయకముందు 2 మీటింగ్స్ పెట్టాలి. ఫస్ట్ స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్ స్పెసిఫికల్లీ ఫర్ అమెండ్మెంట్ అని పెట్టాలి. ఏది అమెండ్ చేస్తుందో అవన్నీ కూడా 1 month ముందే సొసైటీకి రిలీజ్ చేయాలి. చేసినాక మీటింగ్ పెట్టుకున్నాక ఆ మీటింగ్లో ఏమన్నా ఆల్టరేషన్స్ చేయాలా, దాని డిస్కషన్ అయినాక మళ్ళీ సెకండ్ మీటింగ్ విదిన్ 15 days ఆఫ్టర్ 15 days పెట్టాలి. పెట్టినప్పుడు ఆ 15 days అయిపోయినాక అదంతా రిజాల్వ్ అయ్యి ప్రాపర్గా అయ్యి ఉంటుంది, అమెండ్మెంట్స్ అన్ని ప్రాపర్గా అయ్యి ఉంటే అది తీసుకుపోయి సొసైటీలో రిజిస్ట్రార్కి సబ్మిట్ చేస్తే రిజిస్ట్రార్ విదిన్ 30 days అది కూడా లా ప్రకారం కరెక్ట్ ఉంటే ఆయన 30 రోజులలో ఆయన సర్టిఫికేట్ ఇస్తారు. విత్ ద సీల్ ఆఫ్ ద రిజిస్ట్రార్ ఇవ్వాలి. అది సెక్షన్ 8 clause 3 and 4 ఉన్నదంట రిజిస్ట్రేషన్ యాక్ట్. అట్లా సొసైటీలో రిజిస్ట్రార్ ఇచ్చిన సర్టిఫై చేసినదే అమెండెడ్ కాన్స్టిట్యూషన్. ఆడ ఏది పడితే అది కాగితం ఇచ్చి రిసీవ్డ్ కాపీ తీసుకొని వచ్చి అమెండ్ అయిందని చెప్పి డాక్టర్ ఆర్నాల్డ్ తిప్పుతా ఉన్నారు. ఇప్పుడు ఈ ఫేక్ జీసీలో ఉన్న వాళ్ళు మొన్నటిదాకా ఆర్నాల్డ్ దగ్గర పనిచేసిన వాళ్ళు అందరూ కూడా ఇదే జీసీ పట్టుకొని తిరుగుతూ ఉండే చర్చస్ చుట్టూ. ఇది కూడా చూడండి ఎంత ఘోరం. ఈ కన్సెన్సస్ మెథడ్లో ఇది దిస్ ఈస్ ద సెకండ్ పాయింట్ అనమాట. అనెక్చర్లో పెట్టిండ్రు డైరెక్ట్ వయలేషన్ ఆఫ్ సొసైటీస్ యాక్ట్. కన్సెన్సస్ మెథడ్ ఆఫ్ ఎలక్షన్ అనేది సొసైటీస్ యాక్ట్ ఒప్పుకోదు. ఇదంతా అండర్లైన్ చేసిన వీళ్ళు చదువుకున్న తర్వాత నామినేషన్ కమిటీ అని ఉంటుంది, దాంట్లో వాళ్ళు నామినేట్ చేయాలంట. ఇదంతా ఇది మన కొలీజియం, సుప్రీంకోర్టుల కొలీజియం టైప్లో చేయబోతున్నారు. బైబిల్ కాలేజ్లో కూడా ఎట్లా అపాయింట్మెంట్ చేస్తారో ఆ ప్రాసెస్ ఇది పట్టుకుంటుంది. సొసైటీస్ యాక్ట్ ఒప్పుకోదు. బైబిల్ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ డిఫరెంట్ ఉంటుంది, జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్, జ్యుడిషియల్ బ్యూరోక్రసీ అదంతా వేరేగా ఉంటుంది. సొసైటీస్ యాక్ట్ ఈస్ టోటలీ డిఫరెంట్. సొసైటీలో ఎవరిని తెలియకుండా సొంత కన్సెన్సస్ మెథడ్ 10 మంది కలిసి పెట్టుకుంటే అట్లయితే ఆ కన్సెన్సస్ రీచ్ అయినట్టు ఎవరు సర్టిఫై చేయాలి? ఏదో ఒకరు మోడరేట్ చేయాలి కదా, దాన్ని ఎవరు చైర్ చేయాలి? ఆ మీటింగ్ పెట్టి కన్సెన్సస్ వచ్చినట్టు తెలవాలంటే కాన్ఫరెన్స్లో అందరికీ తెలవాలి కదా. అసలు ఇంత ఫూలిష్గా ఈ ఫేక్ జీసీ తయారు చేసింది అన్నమాట. ఇంకా చాలా అండర్లైన్ చేసిన అన్ని కూడా వయలేషన్ ఆఫ్ యాక్ట్స్ అన్నమాట. ఇప్పుడు చూడండి, దీంట్లో క్వాలిఫికేషన్ క్రైటీరియా ఆఫ్ లీడర్షిప్ అని పెట్టింది. గవర్నింగ్ కౌన్సిల్ ఎవరెవరు ఉండాలంటే నెవర్ వర్క్డ్ అగేన్స్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద గవర్నింగ్ కౌన్సిల్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ది పియాంట్. గవర్నింగ్ కౌన్సిల్కి ఇంట్రెస్ట్కి అగేన్స్ట్ ఉన్నారా లేరా అని ఎవరు డిసైడ్ చేస్తారు?
నాట్ సబ్జెక్టెడ్ టు చర్చ్ డిసిప్లిన్ అన్నారు. చర్చ్ డిసిప్లిన్ చేయాలంటే సిఆర్సి ఉండాలి. ఇప్పుడు ఈ కాన్స్టిట్యూషన్ ప్రకారం సిఆర్సి లేనప్పుడు చర్చ్ డిసిప్లిన్ ఎవరు డిసైడ్ చేస్తారు? ప్రతి ఒక్కడు మేధావులు అయిపోయింది, ప్రతి ఒక్కడు బైబిల్ చదువుతూ నీతులు చెప్తా ఉన్నారు. ఎవరు తప్పని ఎట్లా చెప్తారు? సిఆర్సి లేనప్పుడు చర్చ్ డిసిప్లిన్ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు ఈ కాన్స్టిట్యూషన్ ప్రకారం? తర్వాత ఇది చూడండి, 9th పాయింట్, నెవర్ ఇండల్జ్డ్ ఇన్ లిటిగేషన్ అగేన్స్ట్ గవర్నింగ్ కౌన్సిల్ ఆర్ ఎంబీపీ ఆర్ ఇట్స్ లీడర్స్. లిటిగేషన్ వేసేది సొసైటీలో మన ఇండియాలో ఫండమెంటల్ రైట్స్. కోర్టుకు పోవద్దు, కోర్టుకు పోతే వాడు డిస్క్వాలిఫై అవుతాయని వీళ్ళు రాస్తే ఇది చెత్త కుండీలో పడేస్తారు ఇటువంటి కాన్స్టిట్యూషన్ తీసుకుని. మెంబర్షిప్ కూడా చూడండి, యాక్టివ్ కమ్యూనికేట్ మెంబర్ అండ్ ఎంపీ చర్చ్ సెంట్ యాజ్ ఎ డెలిగేట్ ఫ్రమ్ ద కాన్ఫరెన్స్ ఫీల్డ్ and accepted by AGM of the GC. Any member in any MB church field association cannot claim membership into the GC directly. ఇది కూడా తప్పు రాసి, మెంబర్షిప్ డెఫినేషన్ తప్పు రాసింది. ఈ విధంగా ఉన్నది. ఇంకా దీంట్లో ఇంకా ఇవన్నీ తర్వాత మనం చూసుకోవచ్చు. ఇది చూడండి ఎంత ఘోరంగా రాసిందో. లోకల్ చర్చ్ది డెఫినేషన్ రాసిండు. లోకల్ చర్చ్ అంటే డెఫినేషన్, దిస్ షుడ్ నాట్ బి కన్ఫ్యూజ్డ్ విత్ చర్చ్ బిల్డింగ్ since worship service can be conducted in any tidy place other than a church building. ఇప్పుడు మనం ఎన్నట్ల చర్చెస్ అనేది ఏ చర్చ్ బిల్డింగ్ కాదనమాట, అవన్నీ చర్చ్ బిల్డింగ్స్, చర్చెస్ కావంట. సో ఏడైనా మంచిగా క్లీన్ ప్లేస్లో కూర్చుంటే అదే చర్చ్ అయిపోతుంది. సో ఎంబీపీఏ ప్రాపర్టీస్ పెట్టి చర్చెస్ని కూడా అమ్ముక తినడానికి చేసిన పని అనమాట. ఇట్లా కర్నూలులో భూమి అమ్మేసింది, అది చర్చ్ బిల్డింగ్ కాదు, అది ఓపెన్, ఇట్స్ పీస్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అని అమ్మేసింది అనమాట. ఇటువంటి తెలివి తక్కువ కాన్స్టిట్యూషన్ తయారు చేస్తాం. క్రిస్టియన్స్ కాను, నాన్ క్రిస్టియన్స్ కూడా అది చర్చ్ అని దాన్ని శాంక్టిటీని మెయింటైన్ చేస్తే మన కాన్ఫరెన్స్ ఇంత భ్రష్టులు తయారైంది. ఈ కాన్స్టిట్యూషన్ ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు అసలు? ఈ కాన్స్టిట్యూషన్ కూడా వైలేట్ చేసుకుంటే పెట్టి ఫేక్ జీసీని మనం టాలరేట్ చేసుకుంటే అందరం సహోదరులం కలిసి తిరిగి ఏదో పురాతన వైభవం మళ్ళా తెచ్చామని ఈడియట్ మాట్లాడుకుంటా, సబ్జెక్ట్ నాలెడ్జ్ తెలియదు, దేవుని భయం లేదు, కాన్ఫరెన్స్ గురించి కొంచెం కూడా లీగల్ ఇష్యూస్ తెలియని అన్నాడిగాళ్ళు అందరూ కలిసి ఇప్పుడు టీం తయారై తిరుగుతా ఉన్నారు. ఇది చూడండి, నేను ఫర్దర్ ఇంకా పోతా ఉంటే నెక్స్ట్ ఇప్పుడు ఈ సబ్స్టాన్షియేట్ చేస్తాను నేను దీన్ని. అసలు ఫైనాన్సెస్ ఎట్లుండాలి, మన కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ చర్చెస్, మన సెంట్రల్ చర్చ్ రోల్ ఏంటిది, మన కాన్స్టిట్యూషన్లో గవర్నింగ్ కౌన్సిల్కి చర్చ్కి ఎంత లింక్ ఉంటుంది, మన అవన్నీ కూడా ప్రాపర్గా మనం బైబిల్ ప్రకారం మన పాత కాన్స్టిట్యూషన్లో ఉన్నది. ఈ సెంట్రల్ చర్చెస్ అన్నిటిని కూడా డాక్టర్ ఆర్నాల్డ్ దూరం పెట్టాల్సి వచ్చింది ఆయనకున్న కన్వీనియన్స్ బట్టి. ప్రాపర్టీస్ అని అమ్మడానికి చర్చ్కి ప్రాపర్టీస్కి సంబంధం లేదు, చర్చ్ సెంట్రల్ చర్చెస్కి కానీ గవర్నమెంట్ కౌన్సిల్కి లింక్ లేకుండా చేయడం తోటి అడ్మినిస్ట్రేషన్ ఈజీగా అయిపోతుందని పెట్టుకున్నారు. ఈ విషయం కూడా ఎలాబరేట్గా నేను తర్వాత చెప్తాను, అసలు ద రోల్ ఆఫ్ ఎ చర్చ్ ఇన్ గవర్నమెంట్ కౌన్సిల్ అనేది. తర్వాత చర్చ్ ఫండ్స్ ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి అంతా ఉన్నది దీంట్లో. ఈ చర్చ్ అడ్మినిస్ట్రేషన్లో కూడా పాస్టరల్ కౌన్సిల్, అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ ఇవంతా కూడా అన్ని ఇల్లీగల్ ఉన్నాయి అనమాట, అసలు వితౌట్ ఎనీ రిజల్యూషన్, వితౌట్ ఎనీ లాజిక్. ఇదంతా అయినాక ఇప్పుడు మనోళ్ళు దాని ప్రకారం డాక్టర్ ఆర్నాల్డ్ కొత్త కాన్స్టిట్యూషన్ ప్రకారం నంబర్ ఆఫ్ ఫీల్డ్స్ని కూడా డివైడ్ చేసి 37 ఏమో చేసింది కదా, 37 ఫీల్డ్లు, వాటిలో ఉన్న విలేజెస్ అంతా కూడా ఈ డేటా అంతా ఇక్కడనే ఉన్నది కాన్స్టిట్యూషన్లో రాసి పెట్టింది. ఇప్పుడు ఉన్న 10 పొలాలకు 10 ఫీల్డ్ ఎలక్షన్స్ పెట్టడానికే అవుతలేదు. 10 ఫీల్డ్లకి వెళ్ళి జీసీ డెలిగేట్స్ని, ప్రాపర్టీ డెలిగేట్స్ని పంపడానికే పనికి రాకుండా కాన్ఫరెన్స్ కుళ్ళిపోయి ఉన్నది. ఇప్పుడున్న ఈ థియాలజియన్స్, పెద్ద పెద్ద సీనియర్ పాస్టర్లకు కామన్ సెన్స్ లేదు కొంచెం కూడా. ఇటువంటి పెట్టి 37 ఫీల్డ్ల ఎలక్షన్స్ ఎప్పుడు పెట్టాలి, వీళ్ళు కాన్ఫరెన్స్ని ఎప్పుడు ఆర్డర్లీ తెస్తారు, ప్రాపర్టీస్ అని వదిలి ఖర్చు అయిపోతా ఉన్నది, ప్రొటెక్ట్ చేయడానికి ఎంతో కష్టపడుతున్నాము, తమాషా చేసుకుంటా చూసుకుంటా ఇప్పుడు వచ్చి మళ్ళీ ఏదో ఆర్గనైజ్ చేస్తారంట దీంతో. హౌ కెన్ ఎనీబడి కంట్రోల్ దిస్ కాన్ఫరెన్స్? దేవునికి వ్యతిరేకమైన పని అంటే ఇదే అన్నమాట. సరే, డిసిప్లినరీ యాక్షన్ కూడా స్క్రిప్చరల్ బేసిస్, స్క్రిప్చరల్ బేసిస్లో ఇప్పుడు ఉన్న వాళ్ళందరినీ తీసి అవతల పడేయాల్సిన అంత తెలివి తక్కువ తయారైంది మన చర్చ్ ఉన్న పెద్దలు. స్క్రిప్చరల్ బేసిస్ ప్రకారం మన చర్చ్ ఎట్లుంటుంది ఇది చూడండి. those that indulge in court litigations against governing council of the Conference of MB Church of India, MB Property of India రాసిండు, వీళ్ళందరినీ కూడా డిసిప్లిన్ కింద పెడతారంట. డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడానికి ఎవరెవరు గవర్నింగ్ కౌన్సిల్కి ఎంబీపీకి అగేన్స్ట్ పోతారో వాళ్ళని డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారు. ఇది ఫండమెంటల్ రైట్. నువ్వు ఒకవేళ సొసైటీ యాక్ట్ని వైలేట్ చేస్తే సొసైటీ యాక్ట్ పరిధిలో లేనప్పుడు సొసైటీ తప్పకుండా కోర్టుకు పోవాల్సి వస్తుంది. అట్లా పోకుండా ఎవరు వింటలేరు.
మన కాన్ఫరెన్స్ లో ఇప్పుడు ఉన్న దేవుని సేవకులు ఎటువంటి మూర్ఖులు తయారైందంటే వాక్య ప్రకారం చూపించి మన మెననేట్ కాన్స్టిట్యూషన్ ప్రకారం చూపించి ఇది నిజం కదా ఇట్లా ఎందుకు ఫాలో అవ్వద్దంటే వీళ్ళు ఫాలో కాదు. ఒక కోర్ట్ ఆర్డర్ చేస్తే కోర్ట్ ఆర్డర్ని ఫాలో అవుతుందని దేవుని వాక్యాన్ని ఫాలో కానటువంటి ఉండాలన్నమాట. అంత లెవెల్ హెడెడ్ తయారైంది మనుషులు. ఇప్పుడు ఇది వయలేట్ చేస్తున్న మనం కాన్స్టిట్యూషన్ కాన్ఫరెన్స్ అంతా రీఆర్గనైజ్ చేద్దాము, అందరం కలిసి రావాలి. ఏ విషయాలలో మనం చర్చస్ అన్ని ఎందుకు దూరంగా అవుతున్నాయి, ఎవరి చర్చ వాళ్ళు ఇష్టమైనట్టు చేసుకుంటున్నారు, అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్సెస్, ఎలక్షన్స్ ఒక ఆర్డర్లో లేకపోవడం, ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోవడం, తీసుకొని రెస్పాన్సిబిలిటీ అడాక్ కమిటీ మేము ఉరుకులాడి ప్రాపర్టీస్ ప్రొటెక్ట్ చేస్తా ఉంటే తమాషా చూసుకుంటే వీళ్ళు కామెంట్లు చేస్తా ఉన్నారు బయట నుంచి. ఇప్పుడు ఏదో ఉద్ధరిస్తున్నట్టు వచ్చి పనికిమాలిన ఒక ఈడియాటిక్ కమిటీ ఒకటి వేసుకొని దాన్ని జీసీ అని తిరుగుతా ఉన్నాం. ఇంకా ఫర్దర్ చూడండి, డిసిప్లినరీ యాక్షన్ ఇదంతా కూడా అసలు సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ యాక్చువల్ చూపిస్తుంది. తెలంగాణ సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ సెక్షన్ 8 అని ఉన్నది, మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సెక్షన్ 8లో అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనేది బైలాస్ అమెండ్ చేయాల్సింది. సొసైటీస్ యాక్ట్ ప్రకారం ఏం రాయాలో ఇది రాసింది. ఇది రాసింది. ఇఫ్ ఎనీ ఆల్టరేషన్ ఇన్ ద మెమోరాండం ఈస్ ఫైల్డ్ విత్ ద రిజిస్టర్ and if they are not contrary to the provisions of the, he shall register the same and shall certify the registration of such alteration under his hand and seal within 30 days from the date of receipt of the resolution. The certificate shall be conclusive evidence that all the requirements of this amendment act are followed అని ఉన్నది. ఈ సర్టిఫికేట్ తీసుకున్నాడని డాక్టర్ ఆర్నాల్డ్ కోర్టులో అడిగితే లేదు తీసుకోలేదు, ఒక అక్నాలజ్మెంట్ ఇచ్చారు, నాకు సర్టిఫికేట్ ఇవ్వదని డాక్టర్ ఆర్నాల్డ్ కన్ఫ్యూజ్ చేసింది. అంతకంటే ముందే మేము అడాక్ కమిటీ ఫామ్ కాగానే ఇక్కడ చూడండి అపాయింట్మెంట్ లెటర్ అప్లికేషన్ ఆఫ్ జయపాల్ యాజ్ సెక్రటరీ ఆఫ్ అడాక్ కమిటీ ఆర్టీఐ యాక్ట్ కింద వేసినాం అనమాట. మేము ఫైల్ చేసిందేమో 21వ తారీఖు డిసెంబర్ 21 ఫైల్ చేస్తే దీనికి రెస్పాన్స్ ఫిబ్రవరి 18కి ఇచ్చిండ్రు. సో ఇది అన్నమాట. ఇంత టైం తీసుకొని వాళ్ళు మొత్తం వెరిఫై చేసి చూసి వాళ్ళు అన్నది ఏంటంటే యాజ్ పర్ అవర్ ఆఫీస్ రికార్డ్స్ the amendment of election body is recorded up to 2005 only. After that, concerned society selected body is not taken on record. 2005 తర్వాత ఏది కూడా ఎలక్షన్స్ మేము రికార్డు తీసుకోలేదని డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆఫ్ సొసైటీస్ మనకు అఫీషియల్గా రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద ఇచ్చిందన్నమాట. ఇట్లా చేసినాక కూడా మళ్ళీ వీళ్ళు చట్ట విరుద్ధంగా, అందుకని భ్రష్టత్వం లేఖత్వం అని ఎందుకు అనాల్సి వస్తుందంటే ఇవన్నీ తెలిసి మన కాన్ఫరెన్స్ లో నాని ఒకటి 20-30 ఏళ్ళు కాన్ఫరెన్స్ లో ఉంది. ఇప్పుడు వీళ్ళు పవర్ మాంగర్స్ కాకపోతే వీళ్ళు దేవుని సేవకులు ఎట్లయితారో చెప్పాలి. కాన్ఫరెన్స్ సరి చేయాలంటే ఇటువంటి అక్రమంగా పోయి క్రమం ఎట్లా చేస్తారని చెప్పాలి. కొంతమందికి నచ్చట్లేదు, హార్ష్గా అనిపిస్తున్నది, కానీ కాన్ఫరెన్స్ దేవుని సేవ టైంపాస్ లాగా చేసుకొని వీళ్ళు గడుపుతున్నారు. ఇది ఒకటి చూసి క్లోజ్ చేస్తానండి. మీరు ఇప్పుడు కోర్ట్ ఆర్డర్ ప్రకారం ఎంబీపీఏ గవర్నింగ్ కౌన్సిల్ అనే విషయం వచ్చినప్పుడు ఇది చూడండి, ఓపీ నంబర్ 7 ఆఫ్ 1976. ఓపీ అంటే ఒరిజినల్ పిటిషన్ ఉంటుంది, ఒరిజినల్ సూట్ అంటారు. ఓఎస్ అంటే ఒరిజినల్ సూట్ అంటారు. ఒక పిటిషన్కు సూట్కు డిఫరెన్స్ కూడా తెలియని వాళ్ళు వీళ్ళు దేవుని సేవ చేసుకోకుండా ఇటువంటి తెలివి తక్కువ ఇంటర్ప్రిటేషన్స్ అన్ని చేసుకుంటే తెలుస్తుంది. అందుకని వీళ్ళందరూ ఎడబడితే ఆడ సైన్లు పెట్టి భూములు అమ్మడానికి ముందుకు పోయినారు. సో లీగల్ ఇష్యూస్ దేవుని సేవకులు లీగల్గా అడ్వైజ్ అనేది తీసుకోవాలి, లేకుంటే దే షుడ్ నాట్ ఇన్వాల్వ్. ఉన్నప్పుడు ప్రాపర్గా రన్ చేయాలి. చూడండి దీంట్లో అసలు మదురైలో కోర్టు కేసు ఏంటంటే డిస్ప్యూట్ అయినా కాదు కదా, కోర్టులో సబ్మిట్ చేసిన ప్రజెంటేషన్ యాజ్ పర్ పిటిషన్ అండర్ సెక్షన్ 7 ఆఫ్ ద చారిటబుల్ రిలీజియస్ ట్రస్ట్ యాక్ట్. ఈ యాక్ట్ ప్రకారం పిటిషన్ ఫైల్ చేసిండ్రు. ఏమని చేసిండ్రంటే అమెరికన్ మెనర్ బ్రదర్ మిషన్లో ఉన్నది ఎంబీపీఏ అనే సంస్థకు, ఎంబీపీఏ సంస్థని ఒక ట్రస్టీగా వీళ్ళు అపాయింట్ చేసుకున్నట్టు రాసింది. అది ఇక్కడ ఉన్నది చూడండి. సెకండ్ పాయింట్లో ఉంది. ఫస్ట్ ఏమో అమెరికన్ మెన్నట్ బ్రదర్ మిషన్ ఉన్నది, ఫస్ట్ ఇది ఏఎంబి మిషన్ అని ఉంటుంది. వీళ్ళ మధ్యలో అయిందన్నమాట బిట్వీన్ ఏఎంబి మిషన్ అండ్ ఎంబీపీఏ. సెకండ్ ఇది మెన్నట్ బ్రదర్ అండ్ ప్రాపర్టీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. తర్వాత అది కొడైకెనాల్ ఉంది. సో ఎంబీపీఏలో ఉన్న ప్రాపర్టీస్ ఇప్పుడు మెన్నట్గా ఏఎంబి పేరు మీద ఉన్న ప్రాపర్టీస్ అన్నిటికీ కూడా ట్రస్టీగా ఎంబీపీఏని అపాయింట్ చేయడమే ఈ ఆర్డర్. ఆర్డర్ ఆఫ్ అపాయింటింగ్ ద సెకండ్ పిటిషన్ యాజ్ న్యూ ట్రస్టీ ఆఫ్ ద ప్రాపర్టీస్ లిస్టెడ్ ఇన్ షెడ్యూల్ అంటారు. ఈ ప్రాపర్టీస్ ఏమున్నాయంటే మన మెన్నట్ కాన్స్టిట్యూషన్ 10 పొలాలకు సంబంధించిన ప్రాపర్టీస్ ఉన్నాయి.
ఈ ఆర్డర్ ప్రకారం ఎంబీపీఏని అపాయింట్ చేసుకున్నారు. ఎంబీపీఏ కూడా ఎట్లుండాలో దాని స్ట్రక్చర్ అంతా నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ పరిస్థితులు ఉన్నదన్నమాట. దిస్ ఈస్ ద రీజన్ మన మెన్నైట్ కాన్ఫరెన్స్ ప్రాపర్గా అడ్మినిస్ట్రేట్ చేయాలన్నా మన అసెట్స్ కూడా ఇప్పుడు అంత హై వాల్యూ అసెట్స్ నేను ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నామంటే వీటిని యూటిలైజ్ చేయాలంటే గవర్నింగ్ కౌన్సిల్ ప్రాపర్గా ఉన్నప్పుడు ఎంబీపీఏని ప్రాపర్గా చేయొచ్చు. ప్రస్తుతం ఎంబీపీఏలో ఉన్న వాళ్ళంతా డాక్టర్ ఆర్నాల్డ్ ఫ్యామిలీని తెచ్చి దింపుతున్నారు. ఎంబీపీఏని వయలేట్ చేస్తూ ఉన్నారు. ఎంబీపీఏలో ఉన్న ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ కానీ మెమరాండంలో ఉన్న అన్ని కూడా వీళ్ళు వయలేట్ చేసి పేర్లు ఎక్కిస్తూ ఉన్నారు. కానీ దాన్ని సరి చేయాలంటే గవర్నింగ్ కౌన్సిల్ ప్రాపర్గా ఉండాలి. గవర్నింగ్ కౌన్సిల్ ప్రాపర్గా చేద్దాము, ఎలక్షన్స్ ప్రాపర్గా చేయాలంటే కాన్ఫరెన్స్ అంతా కూడా ఒక తాటి మీకు వచ్చి ఒక కాన్స్టిట్యూషన్ ప్రకారమే పోవాలి. లేకపోతే సొసైటీ యాక్సెప్ట్ చేయదు. లీగల్గా యాక్సెప్ట్ చేయకపోతే కాన్ఫరెన్స్కి నష్టం అవుతుంది. రెవరెండ్ సుజ్ఞానం అండ్ డాక్టర్ ఆర్నాల్డ్ ఇంతకాలం కుట్లాడిండు, ఆఖరికి జడ్జిమెంట్ ఇచ్చింది లీగల్గా ప్రాపర్గా చేయలేదని. ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకొని మనం అందరం కలిసి సరిగా చేయాలని అడ్హాక్ కమిటీగా మేము ప్రయత్నం చేస్తుంటే గుట్ట మీద పోయి ఇటువంటి తెలివి తక్కువ మీటింగ్లు కండక్ట్ చేస్తున్నారు. అందుకనే వీళ్ళన్న భ్రష్టులైన గుంపు తయారైంది అన్నమాట. సో అందుకనే ఏమనుకోకండి, తప్పకుండా ఇంకా దీని సిరీస్ ఆఫ్ మీటింగ్స్ ఉంటాయి. నేను ఏది చేసినా కూడా పర్సనల్గా ఎవరు తుట్టిది ఏది ప్రాబ్లమే లేదు. దేవుని పని నాశనం చేసుకుంటా, కాన్ఫిడెన్స్ని టైం వేస్ట్ చేసుకుంటా, ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్న పవర్ మాంగర్స్కి నచ్చుతలేదు. కానీ ఇప్పటికీ ఇంత టైం వేస్ట్ అయిపోయింది. ఇప్పుడైనా మనం అందరం కలిసి కూర్చొని ఒకసారి చేద్దామని జనరల్ మీటింగ్ పెట్టుకున్నాము. పిలిస్తే రారు, మీటింగ్లలో రారు, అసలు వీళ్ళు ఇష్టం ఉన్న మీటింగ్లోకి వస్తారు అనమాట. సో ఒక కోర్టు ఆర్డర్ తీసుకుంటే కానీ వీళ్ళు ఒళ్ళు ఉంచారు అనమాట. కోర్టు ఆర్డర్ తీసుకోకుంటే మేము ఎందుకు రికగ్నైజ్ చేయాలని కోర్టుని బహానా పెట్టుకొని వీళ్ళ లైఫ్ లాంగ్ అంతా ఇట్లా తెలుగులో జరుపుకుంటాం, ఎవరిని వాడు పైసలు వసూలు చేసుకుంటూ బతుకుతున్నారు. ఇటువంటి వాళ్ళు కాన్ఫిడెన్స్ని ఉద్ధరించడానికి ముందుకు రావడం అనేది జరిగే పని కాదు. కాబట్టి ఆలోచించుకోండి. కొంచెం హార్ష్ అనిపించినా కూడా రియాలిటీ హార్ష్ ఉంటుంది, ట్రూత్ కాబట్టి విత్ డాక్యుమెంట్స్ నేను చెప్తున్నాను. ఈ సత్యస్థాపన నంబర్ 3 అని ఎందుకు పెట్టినట్టు ఈ థర్డ్ అని ఇంకా సిరీస్ ఆఫ్ ఉంటాయి. అడ్హాక్ కమిటీ ఏం చేయలేదని ఒక రాంగ్ ప్రచారం చేసుకుంటూ తిరుగుతా ఉన్న మన సహోదరులు కూడా ఏడేడ తప్పులు మాట్లాడుతుంది. దానికి ఎవిడెన్స్ సహా అడ్హాక్ కమిటీ చేసింది. ఇప్పుడు కాన్ఫరెన్స్ నిలబెట్టడానికి అడ్హాక్ కమిటీ ద్వారా ఏమేమి జరుగుతున్నాయి, ఈ తెల్లోళ్ళని వీళ్ళు మోసం చేసినట్టు ఇక్కడ మన లాని మోసం చేయలేదు, ఇక్కడ మన కాన్ఫరెన్స్ మోసం చేయలేదు. యూ కెనాట్ ఫూల్ ఎవ్రీబడి ఆల్ ద టైం కదా, ఒకరోజు ఎక్స్పోజ్ అవుతారు మీకు. దేవుని భయం లేదు, అదొకటి విచారకరమైన విషయం. దేవునికి సంబంధించిన కాన్ఫరెన్స్లో రెస్పెక్ట్ ఇచ్చి మేము అందరితో కలిసి చేద్దాం అనుకున్నప్పుడు ఇటువంటి ఈడియాటిక్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యింది. కాబట్టి దేవుడు వీళ్ళని మారు మనసు వచ్చి దేవుడి కొరకు వీళ్ళు మళ్ళీ ప్రతిష్ఠ చేసుకొని బతకాలని మనం కోరుకున్నాము. ఇన్సేపు మీ అటెన్షన్ ఇచ్చినందుకు వందనాలు. థ్యాంక్ యూ. అండ్ యూ విల్ బి కంటిన్యూస్లీ సీయింగ్ మోర్ వీడియోస్ అబౌట్ దిస్ టాపిక్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.